పోయినని అది తాబోరు కొండ మీదకి పోయేనని సిసేరాకు తెలపబడినప్పుడు, అంటే అమ్మా ఇటు చూడండి, ఎక్కడికి వెళ్ళినాడని సిసేరాకు తెలిసింది? తాబోరు కొండ. ఒక్క మాట వినండి, వీళ్ళు చేతగానోలు, వీళ్ళు దద్దమ్మలు, వీళ్ళకి యుద్ధం చేయడము చేత కాదు. అందుకని పోయి కొండెక్కినారు, అందుకని పోయి మందిరం మందిరం అంటున్నారు, అందుకని పరిచర్య అని పోతున్నారు, అందుకని సేవ అని పోతున్నారు, అందుకని భాషలు గడగడానికి పోతున్నారు, అందుకని వంట చేయడానికి పోతున్నారు. పనికి మాలినోళ్ళు, దద్దమ్మలు అని ఏమండి అలా అనుకొని ఇప్పుడు ఎక్కడికి వచ్చి విచిత్రం చూడడానికి వచ్చినారు? కొండ దగ్గరికి వచ్చినది. ఈ విషయం సిసేరాకు తెలిసి కొండ దగ్గరికి వచ్చినాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. తన రథములన్నిటినీ, అన్నిటినీ, తన 900 ఇనుప రథములను ఏది కూడా ఇంట్లో పెట్టుకోలేదు, అది తెచ్చుకున్నాడు. ఎందుకు? అబ్బా అయిపోయింది ఈ రోజుల సంగతి, వేసేద్దాం అని చెప్పి 900 400 తెచ్చుకోవచ్చు కదా, ఇంట్లో ఉంటాయి కదా, మొత్తం తెచ్చేసుకున్నాడు. ఎన్ని తెచ్చేసుకున్నాడు? 900 ఇనుప రథాలు తెచ్చుకున్నాడు. ఎవరెవరు తెచ్చుకున్నాడు చూడండి, రథాలు తెచ్చుకున్నాడు, 900 ఇనుప రథాలు తెచ్చుకున్నాడు. అన్యులు తన పక్షముగా నున్న సమస్త జనమును పిలిపింపగా, ఇప్పుడు ఏమన్నదు? లెమ్మో, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు కూర్చున్నంతసేపు ఏం మాట్లాడలేదు, వీళ్ళు కూర్చోగానే దద్దమ్మలు ఏమి చేయలేదు, చేతగానులు. అందుకని పరిచర్య కొండకెక్కినారు అని అనుకుంటే వాళ్ళందరూ చెప్పండి చుట్టూ నిలబడ్డారట. వెంటనే తేనె తీగ ఏమన్నా తెలుసా? ఇది కూర్చొని చాలు, సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఈ 2వ ఆదివారం. ఈరోజు తేదీ అంత ఈరోజు 14వ తారీఖు. సరిగ్గా 11:05 మీరు రాసుకొని వెళ్ళండి. శత్రువును సిసేరాను నిన్ను వేధించిన వాడిని ఇనుప రథాలను నీ చేతికి అప్పగించిన దేవుడు ఇదే, ఈ రోజే. ఇక కలవరపడనక్కర్లేదు, బాధపడనక్కర్లేదు, భయపడనక్కర్లేదు. మొట్టమొదటిగా మీకు చెప్తున్న నేను ధైర్యపరచుకుంటున్నాను. దేవుని వాక్యం చేత మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాను. భయపడొద్దు, 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 భయపడొద్దు. ఈ రోజే, ఇప్పుడే, ఇదే రోజు ప్రభు నీ చేతికి శత్రువును అప్పగించను గాక. కొట్టు చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు, కొట్టు 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 కొట్టు. హల్లెలూయా. యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని మెరుపుతో చెప్పినప్పుడు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగివచ్చెను. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలి నడకన పారిపోయెను. రథాల మీద వచ్చినాడు, ఇనుప రథాల మీద వచ్చినాడు, రథం మీద వచ్చినాడు, సైన్యంతో వచ్చినాడు, ఖడ్గాలతో వచ్చినాడు, కత్తులతో వచ్చినవాడు. స్తోత్రం, స్తోత్రం. చెప్పండి గట్టిగా. మొత్తానికి సిసేర సైన్యం అంతా కూడా దేవుడు ఎవరి చేతికి అప్పచెప్పినాడు? మెరుపుకును తేనె తీగ. వీడు ఆలు సచ్చింది చూసి వీడు భయపడిపోయి రథాన్ని వదిలేసినాడు, అన్నింటిని వదిలేసి పారిపోయాడు. అమ్మా గట్టిగా కేకలు పెట్టి తల్లి చెప్పాలి నేను చెప్పిన తర్వాత. ఓకే, వీడు పరిగెడతా పోతుంటే ఆ ఊళ్ళో ఒక ఆమె ఏంటి ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు రాజు అనుకొని ఎదురెళ్ళి అయ్యా ఏమైంది